నెయ్యి వేసుకోండి. రవ్వ కేసరికి కాస్త ఎక్కువగానే నెయ్యి పడుతుంది. ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి అన్నమాట. అట్లాగే ఇది కాస్త వేడైన తర్వాత దీంట్లో కాజు వేసుకోండి. కాజుని ఇలా 2 భాగాలుగా చేసుకొని చక్కగా నెయ్యిలో వేగించుకోండి. చక్కటి బంగారు రంగు వచ్చేంత వరకు. చూసారు కదా, కాజు అనేది ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఓన్లీ కాజు మాత్రమే వేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వాడుకోవచ్చు. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని గ్యాస్ అనేది చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టేసుకొని 6 నుంచి 7 నిమిషాల వరకు నెయ్యిలో బాగా వేగనివ్వండి రవ్వని. నెయ్యిలో ఎంత బాగా రవ్వని వేగిస్తామో అంతే టేస్టీగా మన రవ్వ కేసరి వస్తుందన్నమాట. ఇది నెమ్మదిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకాస్త కలర్ వస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ రవ్వ అనేది నెయ్యిలో వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ పడతాయి. కొంచెంగా వేసుకొని అడుగంటకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చాలా తొందరగానే ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లో 1 అరకప్పు పంచదార వేస్తున్నాను. ఇక్కడ నేను పంచదార తక్కువగానే వేశాను. మీరు రుచికి తగినంతగా వేసుకోండి. ఈ పంచదార మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో 1 పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. అలాగే కుంకుమ పువ్వు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి. అలాగే 2-3 చుక్కలు లెమన్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చివరగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన రవ్వ కేసరి అనేది అయిపోయింది. అలాగే ఇది పూర్తిగా దగ్గర పడిపోయిన తర్వాత నెయ్యి అనేది పైకి వస్తుందండి. ఆ నెయ్యి ఎప్పుడైతే పైకి రావడం స్టార్ట్ అయిపోతుందో అప్పుడే ఆల్మోస్ట్ మన రవ్వ కేసరి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుందనమాట. ఈ ఫెస్టివల్కి ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.